జై శ్రీరామ్. బీకేటీసీ కమిటీ. బీకేటీసీ అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ. ఈ టెంపుల్ కమిటీ ఏం అనౌన్స్ చేసిందంటే నాన్ హిందూస్ ఎవరు కూడా ఈ టెంపుల్ కి రావద్దు అని చెప్పేసి. అంటే ఇది హాలిడే స్పాట్ కాదు, టూరిజం స్పాట్ కాదని చెప్పేసి, ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి మీరు ఎవరు రావద్దు. ఇది ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తారో నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పేసి ఎవరు కమిటీ చైర్మన్ డిసైడ్ చేసిండు. ఆ బిల్ కూడా రేపో మాపో పాస్ చేసి మెంబర్స్ తో అప్రూవ్ చేసేస్తా అని చెప్పి ఆయన అయితే డిక్లేర్ చేసిండు. యాస్టిస్ గా ఇట్లనే గంగోత్రి నుంచి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఇది ఒకటి మిగిలిపోయింది, ఇది యమునోత్రి ఒకటి మిగిలిపోయింది. ఈ యమునోత్రి కూడా అయిపోయిందంటే చార్ధామ్ యాత్ర మొత్తం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఇది కాశీ అండ్ మధుర అండ్ ఇవన్నీ కూడా చేస్తారంట. ద్వారకా ఒకటి, కాశీ ఒకటి అండ్ రామేశ్వరం. ఈ ప్లేసెస్ అన్ని కూడా నాన్ హిందూస్ ఎవరు కూడా రావద్దు అన్నట్టుగా టెంపుల్ సరౌండింగ్స్ కి. ఎవరైతే నువ్వు రావాలి అనుకుంటే హిందూ ధర్మాన్ని నమ్మడానికి ఉన్న వాళ్ళే మాత్రమే రావాలని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ టెంపుల్ క్లోజ్ ఉంది, అంటే 6 months ఇప్పుడు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్లోజ్ ఉంది. అది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, డేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది శివరాత్రి రోజు మనకు డేట్స్ అనౌన్స్ చేస్తారు. దీనిపైన సెక్యులరిస్టులు, హిందువులు తప్పకుండా, నేను మీకే చెప్పేది అంటే సెక్యులరిస్ట్ అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నట్టు. సో మీరందరూ తప్పకుండా రెస్పాండ్ కావాలి, మీ అభిప్రాయం షేర్ చేయాలి తప్పకుండా. జై శ్రీరామ్.